సంక్రాంతి పండుగ వస్తే బసవన్నలుగా పిలిచే గంగిరెద్దులు దర్శనమిస్తాయి. అయ్యవారికి దండం పెట్టి అమ్మవారికి దండం పెట్టు అంటూ పాటలు పాడుతూ చేయించే బసవన్నల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. గతమెంతో ఘనం అన్నట్లుగా విన్యాసాలు చేయించే వారి బతుకులు మాత్రం మారడం లేదు. తరతరాలుగా ఆ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు దీనావస్థలో బతుకుతున్నాయి. వారసత్వంగా పొందిన కళ తమతోనే అంతరించిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు పల్లె పట్నం తేడా లేకుండా అంతటా సందడి నెలకొంటుంది. పెద్ద పండుగగా పిలిచే సంక్రాంతికి తెలుగులోగిళ్లు అందమైన రంగవల్లులతో కళకళలాడతాయి. భోగిమంటలు పిండి వంటల గుమగుమలతో సరదాగా గడిచిపోతోంది. సంక్రాంతికి గంగిరెద్దులు ఇళ్ల ముందుకొచ్చి చేసే విన్యాసాలు పండుగకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాక్షాత్తు నందీశ్వరుడే ఇంటికి వచ్చాడన్న ఆనందంతో ఎద్దుల కాళ్లకు మొక్కి కానుకలు సమర్పించుకుంటారు. ఉరుకులు పరుగుల జీవనంలో సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. సరైన ఆదరణ లేక కులవృత్తులు తెరమరుగవుతున్నాయి. గంగిరెద్దులను ఆడించే వారి జీవనం కష్టాలమయంగా మారింది. గతంలో బియ్యం, వస్త్రాలతో పాటు దండిగా నగదు సమర్పించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని చెబుతున్నారు. 10 ఇళ్లు తిరిగితే ఒక్కరో ఇద్దరో డబ్బులు ఇస్తున్నా కులవృత్తిని కాదనలేక బసవన్నలను ఆడిస్తూ పొట్టపోసుకుంటున్నామని తెలిపారు. ఆడుకుంటే బతుకుడు లేకపోలేదు. సావుల కాడు పోతే కొడతాను, తిడతాను. మేము పిల్లలను చదివిస్తాను, మాకు ఏది వచ్చు లేదు. దీంతోనే సేవ చేస్తాను, బతుకుతాను. పింఛన్ వచ్చింది లేదు, ఏది వచ్చింది లేదు, ఇల్లు వచ్చు లేదు, ఏం వచ్చు లేదు. అయితే బతాను. సంక్రాంతి పండుగ రాగానే కొద్దిగా అటో ఇటో ఆడుకుంటాం. ఇంటికి 20, 50, 100 ఆడుకుంటాం. ఎల్ల తీసుకుంటాను. ఇప్పుడు సంపాదించుకుంటే బియ్యం దొరుకుతాయా, డబ్బులు దొరుకుతాయా, బట్టలు దొరుకుతాయా, అన్ని ఆయన పేరునే బతానం. ఇంకా గంగిరెద్దులు అంటే ఉన్న పేరు ఏంది, తాండ్రులు తాతలు అదే తాతలు. ఇంకా నాతోని లాస్ట్ ఇది ఇంకా చేయరు. దగ్గుతుంది మా వారికి ఈర్తన్నది మా వారికి అంటే ఇదే మా ఇజ్జకి ఇదే. ఇక పిల్లలకైతే చదివిస్తాను పడుతుంది. ఇక మళ్ళీ అప్పటికి ఎట్లుంటారు ఏం కాదు. ఇంటికి ఎంత అంత ఇక 10-20 రూపాయలు ఇస్తారు. ఇక మా దాంట్లో ఇప్పుడు మా జనరేషన్ వరకు అయితే ఇస్తారు. ఇక వాళ్ళ జనరేషన్ వరకు ఇస్తారో ఎవరో తెలియదు. అందుకే తక్కువ అవుతాను. తాతల కాంచి వచ్చింది. ఇంకా ఇప్పటి వరకు వచ్చే జనరేషన్ వరకు ఉంటుందో ఉండదో తెలియదు అని చదువుకుంటారు. ఇక గంగేదం అంటే ఎవరు ఇక చూడడం కూడా చూస్తలేరు. ఇక మా వారికి ఎత్తలేరు. ఇక వాళ్ళ వారికి అయితే ఇక కొట్టడం కొడతారు, ఇక నూకేస్తారు. ఇక మా వారికి లాస్ట్. ఇప్పుడు మా తాత ముత్తాతల కాంచి ఇదే పని మీద ఉన్నాం. ఇదే జీవన ఉపాధి మీద మేము బతకగలుగుతాం. గానీ బయట మాత్రం ఏ నౌకరు లేవు, మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఏవీ లేవు. పిల్లలు ఏదో బేరం సారమో కూలో నాలో చేసుకుంటారు. ఈ కాంచి మా వృత్తి ఈ కాంచి నశించిపోతుంది. ఇప్పటి వరకే మేము ఉన్న వరకే ఈ వృత్తి, లేకపోతే మా పిల్లలు చేయరు సారు. ప్రభుత్వమే ఆదుకొని మా గంగిరెద్దుల కులాన్ని ఆదుకోవాలి సార్. దండం పెడతా. గంగిరెద్దుల ఆటకి ఇప్పటికి మా జీవితం వరకు మేము అట్లా ఇక సార్లా ఉన్నోళ్ళ లేనోళ్ళ బట్టి మేము ఆడిపిస్తాం సారు. ఈ గంగిరెద్దు ఆట ఏందిరా అది అంటారు భాషను సార్లు అంటారు. ఇక మమ్మల్ని కూడా కొంచెం ముందుకు తీసుకురావాలి. మా జాతి అంతరించిపోతుంది. గంగిరెద్దులను ఆడిస్తూ సకల శుభాలు కలగాలంటూ అందరినీ దీవిస్తున్నా తమ బతుకుల్లో వెలుగులు రావట్లేదని, అంతా కష్టాలమయమేనని అంటున్నారు. రోజులు మారకపోతాయా, తమ బతుకులు మారకపోతాయా అన్న ఆశతో ఆ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.